హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం లేకుండా గోధుమ రవ్వతో క్రిస్పీ దోశలు వేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం బియ్యం అనేది వాడకుండా ఈ విధంగా దోశలు వేసుకోవచ్చండి. క్రిస్పీ దోశలు కానీ సాఫ్ట్ దోశలు కానీ వేసుకోవచ్చు. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కప్పు మినపప్పు వేసుకోవాలండి. 1 కప్పు మినపప్పు వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి మనం పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఏ కప్పుతో మినపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెన్సీ రవ్వను వేసుకోవాలండి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత రవ్వను కూడా శుభ్రంగా 2 సార్లు కడిగి మనము ఈ రవ్వలోనే కడిగిన మినపప్పును కూడా వేసేసుకునేసి 3 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలండి. 3 కప్పుల వాటర్ వేసుకునేసి 4 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఈ రవ్వ మినపప్పు బాగా నానిన తర్వాత మనం వేసిన వాటర్ అంతా కూడా ఈ రవ్వ మినపప్పు బాగా అబ్జర్వ్ చేస్తుందండి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ని వేసుకుంటూ మిక్సీ జార్లో ఈ రవ్వ మినపప్పును వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు ఈ దోశలు చాలా బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా డయాబెటిక్ ఉండే వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ అవుతుందండి. తప్పకుండా యూజ్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు తీసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు ఫర్మెంటేషన్కు మనము ఈ పిండిని పెట్టేయాలండి. లేదా ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఓవర్ నైట్ అనేది పెట్టుకునేసి ఉదయాన్నే ఈ విధంగా మూత తీసేస్తే మనకు పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. అయిన తర్వాత ఒకసారి బాగా పిండిని కలుపుకునేసి మనకు కావలసినంత పిండిని మరొక గిన్నెకు తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, బేకింగ్ సోడా 1/4 స్పూన్ వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం అంతా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది మనము ఈ పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలాగ గ్రీస్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని అంతా ఒకసారి బాగా కలుపుకునేసి మనము క్రిస్పీ దోశలు కావాలంటే పలుచగా దోశ వేసుకోవాలి. సాఫ్ట్ దోశలు కావాలంటే మరీ పలుచగా అవసరం లేదండి. నేను క్రిస్పీ దోశలు చేస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ బెన్సీ రవ్వతో మనము దోశలు అనేది చేస్తున్నాం కదా. బియ్యం అనేది మనము యూజ్ చేయకుండా ఈ దోశలు చేస్తున్నాము. తప్పకుండా ట్రై చేయండి. దోశకు పై భాగంలో ఈ విధంగా హోల్స్ లాగా వచ్చిన తర్వాత ఆయిల్ అనేది దోశ చుట్టూ ఈ విధంగా వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కాలిన తర్వాత మరొక సైడుకు మనము దోశను తిప్పుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా పల్లీ చట్నీ ఈ దోశలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.